నమస్కారం అండి. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో నోరూరించే కమ్మని రుచితో రొయ్యలతో నిల్వ పచ్చడి చూపించబోతున్నానండి. ఇలా మనం రొయ్యల పచ్చడి చెయ్యాలే కానీ కూర పక్కన పెట్టేసి మరీ ఈ పచ్చడితోనే తృప్తిగా తింటారు. అంత పర్ఫెక్ట్ కొలతలతో టేస్టీగా చూపించబోతున్నాను. డెఫినెట్‌గా ట్రై చేయాల్సిన బెస్ట్ రెసిపీ అన్నమాట. ఇక్కడ నేను రొయ్యల పచ్చడి చేయడానికి 2 కిలోల రొయ్యలను తీసుకొని పొట్టు ఒలిచేసి, ఉప్పు వేసి బాగా కడిగి ఇలా వేడి మషీన్‌లో వేసి చూసేసరికి సగమయ్యాయి. ఇప్పుడు వీటిని ఒక ప్యాన్‌లోకి ఇలా తీసుకోండి. అలాగే రొయ్యల పచ్చడి కోసం ఎప్పుడైనా సరే రొయ్యలు మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో కానీ లేదా చిన్న రొయ్యలతో కానీ చేసుకుంటే పచ్చడి చాలా బావుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ఉప్పును, పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని ఒకసారి అంతా కలిసేలా కలపండి. ఇలా కలిపి మనం వీటిని ఒక గంట సేపు నానబెట్టాలి. కాబట్టి ఇలా కలిపాక మూత పెట్టి ఒక గంట సేపు పక్కనుంచండి. మీరు త్వరగా చేయాలంటే కనీసం అరగంట నానబెట్టైనా చేయొచ్చు. గంట తర్వాత మనం నానబెట్టిన ఈ రొయ్యల్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి ఉడికించుకుందాం. రొయ్యలు ఎలా అయితే ఉడుకుతూ ఉంటాయో అలా ఇలా నీళ్ళూరుతూ ఉంటాయి. ఇందులో వచ్చే నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. కాసేపటికి రొయ్యల్లో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోయి ఇలా రొయ్యలు మాత్రమే మిగులుతాయి. చూడండి, రొయ్యలు ఉడికేసరికి కొంచెం చిన్నగా అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టేసి ఇంకో ప్యాన్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మసాలా పొడి కోసం ముందుగా ఒక పావు టీ స్పూన్ మెంతులను తీసుకొని బాగా వేపండి. మరీ మెంతులను ఎక్కువగా కాకుండా ఈ వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఒక పావు టీ స్పూన్ తీసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇందులో ఇలా కొంచెం మెంతులు వేసి చేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. అలాగే ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలను, ఒక దాల్చిన చెక్కను ఇలా ముక్కలుగా చేసి తీసుకోండి. ఇందులోనే 4-5 యాలక్కులను, 8-9 లవంగాలను, ఒక టీ స్పూన్ జీలకర్రను, అర టీ స్పూన్ మిరియాలను తీసుకోండి. నిజానికి ఇందులో మిరియాలు ఆప్షనల్ అయినా ఇలా వేయడం వలన చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మీరు కావాలంటే మిరియాలను స్కిప్ చేసైనా చేయొచ్చు. సో ఇలా తీసుకున్న వీటిని మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాలు బాగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకుని ఇవి కొంచెం చల్లారాక ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసి పక్కనుంచుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 300 ml వరకు నువ్వుల నూనె తీసుకుంటున్నాను. అదే కప్పుతో చెప్పాలంటే 1.5 కప్పు వరకు నూనెను వాడుతున్నాను. నూనె వేడయ్యాక మనం ఇందాక ఉడికించి పక్కన పెట్టిన రొయ్యలను తీసుకోండి. ఇక్కడ నేను రొయ్యలన్నిటినీ ఒకేసారి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే సగం సగంగా తీసుకొనైనా ఫ్రై చేయవచ్చు. ఎలాగో ఉడికేసరికి చిన్నగా అయిపోయాయి కాబట్టి అన్నీ తీసుకొని నిదానంగా ఫ్రై చేస్తే సరిపోతుందని అన్నీ ఒకేసారి తీసుకొని ఫ్రై చేస్తున్నాను. మనకు రొయ్యలు అనేవి మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇలా మధ్య మధ్యలో టర్న్ చేస్తూ రొయ్యలు కొంచెం గోల్డెన్ కలర్కు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇలా రొయ్యలు బాగా ఫ్రై అయ్యి ఇలా కొంచెం ఎరుపు రంగులోకి రావాలి. ఇంతకంటే మనం ఎక్కువగా ఫ్రై చేసామంటే రొయ్యలు చాలా గట్టిగా అయిపోతాయి. కాబట్టి ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన రొయ్యలను ఇంకో ప్లేట్లోకి తీసుకోకుండా నేను ఇందులోనే ఇలా పక్కకు తీసుకొని ఈ మిగిలిన ఆయిల్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోండి. నిల్వ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఫ్రెష్గా దంచి తీసుకోండి. ఇలా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేయాలి. ప్యాన్ని ఇలా మంట తలిగేలా తీసుకొని ఒక 3-4 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఇలా ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేశాక రొయ్యలతో పాటు మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. మనం ఇందులో తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవుతేనే టేస్ట్ అనేది బాగుంటుంది. కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలర్ కూడా కొంచెం మారేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా వీటన్నిటిని బాగా ఫ్రై చేశాక ఒక 50 గ్రాముల ఉప్పుని తీసుకోండి. ఉప్పు ముందే మొత్తం వేసే కంటే మనం కొంచెం టేస్ట్ చేశాక కలుపుకుంటే బాగుంటుంది. కాబట్టి ఇక్కడ నేను కొంచెం ఉప్పును మిగిల్చి మిగిలిన ఉప్పును మొత్తం తీసుకున్నాను. అలాగే మరో అరకప్పు కారం తీసుకోండి. గ్రామ్ వైజ్ 60 గ్రాముల వరకు కారం వాడుతున్నానండి. ఇందులోనే మనం గ్రైండ్ చేసిన మసాలా పొడిని కూడా తీసుకొని అంతా కలిసేలా బాగా కలపండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ 1-2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ పచ్చడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచండి. రొయ్యల పచ్చడి పూర్తిగా చల్లారిపోయాక 60 ml నిమ్మరసాన్ని తీసుకొని కలపండి.
ఇక్కడ నేను ఒక 4 నిమ్మకాయల నుండి తీసిన రసాన్ని తీసుకుంటున్నాను. అది నిమ్మకాయల సైజ్ పెద్దగా ఉంటే 2 లేదా 3 తీసుకొనైనా చేయొచ్చు. ఇలా నిమ్మరసాన్ని తీసుకొని మరొకసారి బాగా కలిపి ఇక్కడ నేను ఇంకొక గిన్నెలోకి తీసుకుంటున్నాను. మనం ఈ పచ్చడిని ఇలా చేసిన వెంటనే అయినా తినొచ్చు. కానీ ఇంకా మంచి రుచిగా రావాలంటే మాత్రం ఒక్కరోజు లేదా 2 రోజులు ఊరబెట్టి ఆ తర్వాత తింటే ఇంకా కమ్మగా ఉంటుంది. ఇక్కడ నేను మళ్ళీ నెక్స్ట్ డే చూపిస్తున్నానండి. చూడండి పచ్చడి చక్కగా ఊరింది. ఈ టైంలో ఒకసారి బాగా కలిపి మనకు ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం టేస్ట్ చేయండి. కొంచెం ఉప్పు అనేది తగ్గిపోయింది. మనం ముందే ఉప్పుని మొత్తం వేయకుండా కొంచెం మిగిల్చాం కదా! ఆ ఉప్పుని ఈ టైంలో తీసుకొని ఒకసారి బాగా కలిపి స్టోర్ చేసుకోవడమే. సో, ఇలా చేసిన ఈ రొయ్యల పచ్చడిని మనం ఇలా ఏదైనా గ్లాస్ బాటిల్‌లోకి తీసుకొని స్టోర్ చేసుకున్నామంటే, ఇంట్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుందండి. అదే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే 2, 3 నెలల వరకు నిలువ ఉంటుంది. సో, సింపుల్ వేలో పర్ఫెక్ట్ కొలతలతో రొయ్యల పచ్చడిని ఎలా చేయాలో చూసారు కదా! ఓసారి నేను పెట్టినట్టుగా ఇలా ట్రై చేసి చూడండి. అలా వేడి వేడి అన్నంలో తింటూనే ఉండాలనిపిస్తుంది. మొన్న నేను చికెన్ బిర్యానీ పిక్కల్ని ప్రిపేర్ చేశానండి. ఇంట్లో వాళ్ళైతే చాలా బాగా ఇష్టపడ్డారు. అలాగే మన ఛానల్‌లో వాళ్ళు కూడా చాలా మంది ట్రై చేసి మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారండి. ఇన్ కేస్ మీరు ఆ వీడియోని మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్.